ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్ చాలా బాగుంది కదూ! సో, నాకు కూడా చాలా చాలా ఇష్టమండి. మార్నింగ్ నిద్ర లేవగానే టీ పెట్టుకొని ఒక 10 మినిట్స్ మనం సన్‌రైజ్‌ని ఎంజాయ్ చేస్తూ మన టైం అన్నది స్పెండ్ చేస్తే సో, డే మొత్తం చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. సో, ఎవ్రీడే నేను ఇలాగే చేస్తాను. కొంతసేపు ఆ చల్లగా ఆ క్లైమేట్ మార్నింగ్ మార్నింగ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. నాకిష్టం. సో అలా చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. ప్రతి ఒక్కరు మార్నింగ్ లేవగానే ఇలా ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మనం ఛానల్లోకి అయితే వెళ్ళిపోదామా. అండ్ హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ స్వప్న శ్రీనివాస్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజైతే మన సింపుల్ డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ మనం లేచిన దగ్గర నుంచి మన ఇంట్లో హడావిడి ఏంటి, వర్క్ ఎలా చేసుకుంటాం, సో ఇదే నడుస్తుంటుంది కదా లేడీస్ అందరికీ. సో నేనైతే స్టార్ట్ చేసేసాను అనమాట. సో ఇంటి ముందు ముగ్గు లేకపోతే చాలా ఎంటీ ఫీలింగ్ ఉంటుంది కదండి. చాలా హ్యాపీగా మనం అలా గుమ్మం వైపు చూడగానే అందంగా ముగ్గు ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. సో నేనైతే ముగ్గు పెట్టానండి. మ్యాక్సిమం ముగ్గు పిండితో పెట్టాను. ఎందుకంటే పిల్లలు లోపల బయట తొక్కు పెట్టేస్తారని నేను మ్యాక్సిమం చాక్ పీస్తోనే వేస్తానన్నమాట. సో ఎవ్రీడే ఉంటుంది నా డైలీ రొటీన్లో ముగ్గు అన్నది. సో ఎప్పుడు స్కిప్ చేయను. ఇక్కడ వచ్చేసి నేను టిఫిన్ కోసం ప్రిపేర్ చేస్తున్న. ఈరోజు ఇడ్లీ పెడుతున్నాను, రాగి ఇడ్లీ అనమాట. దానిలోకి పల్లీ చట్నీ చేస్తున్నా. సో పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇవైతే ఇలా మనం ఫ్రై చేసుకొని నీట్గా, సో ఇవి చల్లారే వరకు పక్కన పెట్టుకొని పొట్టు తీసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఎన్ని డేస్ అయినా ఉంటాయి. ఇలా ఉంటే మనకి ఏదన్నా కర్రీలో యూస్ చేసుకోవాలన్నా, ఇంకా చట్నీకి కావాలన్నా సో మనకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పటికప్పుడు చేసుకోవాలంటే మనకి ఆఫీసెస్కి స్కూల్స్కి వెళ్ళేటప్పుడు మన టైం సెట్ కాదు కదా. ముందే ఇలా ఫ్రై చేసి పెట్టేసుకున్నామంటే సో మనకు స్టోరేజ్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నేను ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి. నైట్ పెట్టేసుకుంటాం కదా, నైటే రుబ్బు పెట్టేసుకున్నాను నేను. సో ఇంక ఇదైతే ప్రిపేర్ చేసిన సాల్ట్ వేసేసి కొంచెం టైట్గా ఉంది కదా, వాటర్ వేసి ఇడ్లీ అన్నది నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో రాగి ఇడ్లీ మనకి చాలా హెల్దీ ఫుడ్ కాబట్టి ఇదేం చేస్తారంటే మనం ఎక్కువ జావా చేసుకొని తాగుతాము, లేదంటే కొంతమంది దోశ ప్రిపేర్ చేస్తారు, కొంతమంది ఇడ్లీ ప్రిపేర్ చేస్తారు. సో ఎవరి చాయిస్ వాళ్ళది కదా. కానీ కొంతమంది ఇష్టంగా తినరనమాట. కానీ వీక్లీ వన్స్ అయినా మనం అది మన డే రొటీన్లో ఉండేటట్టు వీక్లీ వన్స్ అలా పెట్టుకున్నామంటే చాలా హెల్దీ ఫుడ్ కాబట్టి కొంచెం కొంచెం అలవాటు అవుతుందన్నమాట పిల్లలకి. సో మీరు ఇడ్లీ పెట్టేటప్పుడు ఇలా ఒకదానికొకటి ఇడ్లీలు అంటుకోకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి. ఎందుకంటే మనం అవన్నీ ఒకే రోలో పెట్టామంటే అంటుకుపోతాయి. కొంచెం గ్యాప్ చూసుకొని ప్లేట్ సర్ది పెట్టుకున్నామంటే మనకి ఇడ్లీ ఒకదానికొకటి అటాచ్ అవ్వవు, నీట్గా ఉంటాయండి. అండ్ నేను ఇక్కడ వచ్చేసి కీరా జ్యూస్ చేసుకుంటున్నాను. సో నేను మార్నింగ్ ఒక్కొక్క రోజు టీ తాగాను అనమాట. ఈ మధ్య మానేశాను. దాని ప్లేస్లో నేను ఇలా జ్యూస్ తీసుకుంటానమాట. జస్ట్ ఒక హాఫ్ కీరా సరిపోతుంది నాకు ఒక్కదానికే కాబట్టి, ఎవరు తాగరు ఇంట్లో. సో ఇదైతే నేను కొంచెం తేనె కలిపేసుకుంటున్నానండి. జస్ట్ కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేసుకొని మనం ఇలా ప్రిపేర్ చేసేసుకుంటామన్నమాట. హెల్త్కి చాలా మంచిది. అండ్ మనకి ఏమన్నా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి ఇలాంటివి చాలా హెల్ప్ చేస్తాయి మార్నింగ్ ఈ జ్యూస్. అండ్ మనం టిఫిన్ చేసాక కూడా ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు. నేనైతే టిఫిన్కు ముందే హాఫ్ గ్లాసే తాగుతానండి. అంటే నేను కూడా కొత్తగా అలవాటు చేసుకుంటున్నాను కాబట్టి ఫుల్ గ్లాస్ మనకి వెళ్తుందో లేదో తెలియదు కదా. సో కొంచెం పెంచుకుంటూ వెళ్దాము, అలవాటు చేసుకుందాము అనేసి నేను అలా అలవాటు చేసుకుంటున్నాను అనమాట. సో ఇదైతే అయిపోయాక టిఫిన్ మధ్యాహ్నం లంచ్లోకి నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. పొటాటో ఫ్రై చేస్తున్నానండి. సో మట్టి పాత్రల్లో వంట చాలా హెల్దీ అంటారు కదా. సో నేను కూడా ఈ మధ్య ఒకటి తీసుకున్నా, చూద్దాం ఎలా ఉంటుందని. కాకపోతే ఇదేంటంటే కొంచెం అడుగు మాడుతుందండి. సో ఇది ఎందుకు అంటే నేను కొంచెం హై ఫ్లేమ్ పెడతానేమో అందుకు అనుకున్నాను. సో ఈ మధ్య ఒక చిన్న టిప్ అయితే ఒకటి తీసుకున్నానండి, మీకు యూజ్ అవుతుందేమో చూసుకోండి. అండ్ ఇలా మట్టి పాత్రల్లో మనం వంట చేసుకోవాలి, హడావిడిగా చేసుకుంటుంటాం, సిమ్లో పెడితే మనకి వంట అవ్వదు అనుకున్నప్పుడు కొంచెం ఆయిల్ వేస్తాం కదా పోపు కోసం, దాంట్లో సాల్ట్ వేసేసుకొని
కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ మాడట్లేదనమాట. ఇది నేను ఓన్గా చూసుకున్నాను. ఓకే, ఇది బాగా పనిచేస్తుంది ఈ టిప్ అనుకున్నాక మీకు చెప్తున్నాననమాట. అవసరమైతే యూజ్ చేసుకోండి. అండ్ ఇక్కడొచ్చేసి నేను హెన్నా ప్రిపరేషన్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నానండి డికాషన్. హెన్నా పెట్టుకోవాలంటే మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పెట్టుకుంటాం. అది మనకి హెయిర్కి అప్లై చేసినా కూడా అది పట్టదనమాట. సో నేనైతే నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. నైట్ అంతా నానబెట్టుకోవాలి కదా. సో ఈ స్టేజ్ ఇట్లా వచ్చే వరకు మనం డికాషన్ అయితే హీట్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నా. ఇదైతే మనకు కూల్ అయిపోవాలి. సో కూల్ అయిపోయాక వడగట్టేసుకోవాలండి. వడగట్టేసుకొని ఈ ఈ జ్యూస్లో మనం ఏమేమి వేసుకోవాలనేది చెప్తా. సో నా దగ్గర ఉన్న హెన్నా పౌడర్ అనమాట. గోద్రేజ్ ప్యూర్ హెన్నా అండి, అసలు దానిలో ఏం మిక్సింగ్ లేదు. సో దీంట్లో వచ్చేసి నేను ఆ వాటర్కి మనకి ఎంతైతే హెన్నా వస్తుందో, ఇంత క్వాంటిటీ అని లేదండి, మనం ఎంతమంది హెయిర్కి అప్లై చేసుకుంటాము అంతా మనం హెన్నా అన్నది మిక్స్ చేసుకోవాలి. దీనిలో నేను పౌడర్, హెన్నా పౌడర్ అండ్ మనకి మెంతి పౌడర్, పెరుగు, కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండానండి నేను. అది మొత్తం మిక్స్ చేశాక నిమ్మకాయ రసం అన్నది యాడ్ చేశాను. లాస్ట్లో నిమ్మకాయ రసం యాడ్ చేశాక కొంచెం మీ దగ్గర కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, అది జస్ట్ ఒక 2 డ్రాప్స్ 3 డ్రాప్స్ అట్లా మిక్స్ చేసేసుకొని మీరు స్మూత్గా కలిపేసుకోవడమేనండి. సో ఇది ఇలా కలిపేసుకున్నాక మనం నైట్ అంతా ఇంక ఇది అలా వదిలేయడమేను. పైన మూత పెట్టేసుకొని మనం పక్కన పెట్టుకొని మార్నింగ్ మనం హెడ్ బాత్కి ఒక 1 అవర్ ముందు అప్లై చేసుకుంటే సరిపోతుందండి. సో నార్మల్ హెడ్ బాత్ చేసేస్తాము. సో అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మీకు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి నేను ఫ్రైలో యూజ్ చేసిన కారం అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను ఇది. వచ్చిందనమాట. జస్ట్ మీకు చూపిస్తున్నాను. నల్ల కారం అంటాం మా సైడు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు ఈ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఒకసారి మీకు చేసి చూపిస్తాను.